నమస్తే వనకం అందరికి ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే సమ్మర్ సీజన్లో మనం ఎలాంటి టిప్స్ అనేవి తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ మన స్కిన్కి, మన హెయిర్కి అండ్ మన బాడీకి యూజ్ అవుతుందో ఆ టిప్స్ని మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను. ఫస్ట్ వచ్చేసి మనం సమ్మర్ సీజన్లో బాడీ కేర్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ బయట వర్క్ చేసేటోళ్ళకి అండ్ బయట ఎక్కువ తిరిగేటోళ్ళకి యూజ్ అయ్యే టిప్స్ అనమాట. ఎక్కువ వాటర్ అయితే తాగండి ఫ్రెండ్స్. 3 లీటర్ వాటర్ అయితే డైలీ తాగండి మినిమం. అండ్ మీరు వాటర్ ఎక్కువ తీసుకోకపోతే ఇలా ఫ్రూట్స్ జ్యూస్ అయినా తాగండి, చాలా యూజ్ అవుతుంది. లైక్ వాటర్ మిలాన్ జ్యూస్, ఇలా మస్క్ మిలాన్ జ్యూస్ ఇలాంటివి తాగండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో కూడా అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాం, మనము ఎక్కువ వర్క్ కూడా చేస్తాం అనమాట బయట ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా. సెకండ్ సమ్మర్ టిప్ వచ్చేసి మన స్కిన్ గురించి అనమాట. మనకి ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి, సో మన స్కిన్ని కూడా మనం కేర్ తీసుకోవాలి. చాలా ట్యాన్ అయితే వచ్చేస్తుంది మన స్కిన్కి. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే బయటకు వెళ్ళే ప్రతిసారి మనం సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. SPF అని ఉంటుంది కదా, అక్కడ 50 నెంబర్ ఉండేది యూజ్ చేయండి. 50 అయినా ఉండాలి, లేకపోతే 50 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదనమాట. చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి మనకి సన్ స్క్రీన్కి. అండ్ లెస్ ఉన్నది మాత్రం యూజ్ చేయకండి. 25, 30 ఇలా ఉన్నది మాత్రం యూజ్ చేయకండి. 50 మినిమం 50, లేకపోతే దానికంటే ఎక్కువ ఉన్నది అయితే యూజ్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి హెయిర్ కేర్ ఫ్రెండ్స్. హెయిర్ టిప్ అనమాట. వీక్లీ 2 టైమ్స్ అయితే హెడ్ బాత్ చేయండి. అండ్ హెడ్ బాత్ చేసే ముందు మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కదా, హెడేక్ అనేది కామన్గా అందరికీ వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే హెడ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. తప్పకుండా చేయండి. అండ్ బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు హెయిర్కి కొంచెం హెయిర్ సీరం అయితే అప్లై చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే డస్ట్ అనేది మన ఫేస్ మీద పడకుండా ఉంటుంది, మన హెయిర్ మీద పడకుండా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మన స్కిన్, హెయిర్ ఇంకా మన బాడీని మనం ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నేను చెప్పిన వాటితో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అండ్ నాకు కామెంట్ చేయండి, ఇంకేమైనా టిప్స్ ఉంటే మీ దగ్గర న్యూ టిప్స్ ఇంకేమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.